ఓకేనా రెడీ. ఈరోజు మేమందరం మా అధ్యక్షుడు ప్రహ్లాదరావు గారు, ఇక్కడ స్థానిక మా నాయకులు గుప్తా గారు, రమేష్ గారు, మేమందరం కూడా వచ్చినాము. మా చెవుల నుంచి రతన్ గారు, కౌన్సిలర్ గారు అందరు కూడా వచ్చినాము. ఇక్కడికి ఇంటింటికి పోయి సానుభూతి చూపెడతాను. మా ఇంటూ ఏం చేయగలుగుతామో తెలుసుకుంటానికి వచ్చినాము. ఇప్పుడే హాజీపూర్ పోయి అక్కడ శివలీల ఇంకా భవానీ వాళ్ళు అనాథులైపోయారు. ఏదో మా తరఫు నుంచి 30,000 ఇస్తున్నాం, కానీ 30,000 ఇచ్చినా, 1,00,000 ఇచ్చినా, 10 లక్షలు ఇచ్చినా ఏమవుతుంది? అందుకే వాళ్ళకి ఏం చేయాలని మేము ఆలోచించినాము. వాళ్ళకు ఒక మంచి అనాథాశ్రమం నుంచి చాలా మంచి క్వాలిటీ, అంటే మా ఇంటి దగ్గరనే ఒకటి ఉంటుంది, అక్కడ మంచిగా చదివిస్తారు. దానికి అందరు ఐఏఎస్ ఆఫీసర్లు భార్యలు కూడా సపోర్ట్ ఇస్తారు. దాని తర్వాత పెద్ద అమ్మాయికేమో నర్సింగ్ చేసి ఉద్యోగం ఇప్పిస్తామని గ్యారంటీ ఇస్తున్నాం. అది మా సతీమణితో మాట్లాడినాం. ఇద్దరు ఒక్కటే, అక్క చెల్లెలు ఒకటి ఉంటే అక్క చెల్లెని చూసుకోవచ్చు. కానీ మొత్తానికి ఫైనల్ నిర్ణయం ఏమో ఊళ్ళో తీసుకోవాలి. ఎందుకంటే పిల్లలకు ఊరు ఇడిచి మళ్ళీ హైదరాబాద్ రావాలంటే వాళ్ళకి బాధగానే ఉంటుంది. కానీ మా ప్రకారంగా అదే మంచిగా బాలేశ్వర్ గుప్తా గారు అక్కడ తెలుసుకొని, రమేష్ గారు అక్కడ తెలుసుకొని నిర్ణయం తీసుకుంటారు. అట్లే ఇక్కడ ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క పరిస్థితి, ఒక్కొక్క కథ, ఒక్కొక్క ఉన్నది. అన్నీ కూడా ట్రాజడీ, బాధాకరంగా ఉన్నాయి. ఇక్కడికి కీర్తిరెడ్డి ఆమె మంచిగా చదువుకుంది. నాగ్పూర్లో పోయి అఖిలారెడ్డి నాగ్పూర్లో పోయి BSc అగ్రికల్చర్ చేసి ఇప్పుడు MBBS చేస్తుండే. కొన్ని రోజైతే మంచి ఉద్యోగం వస్తుంది. వాళ్లకు ఈ కుటుంబానికి భూమి ఎక్కువ లేదు, భూమే లేదు. ఆధారపడేది పెన్షన్, వాళ్ళ పిన్ని పెన్షన్, చిన్నమ్మ పెన్షన్. అట్లనే ఈ ఇంట్లో కూడా వాళ్ళ అన్న ఉన్నాడు. ఈమె సంపాదించితే వాళ్ళ అన్న ఇంకా పెద్ద చదివి ఒక మంచి ఉద్యోగం వస్తుంది. అయితే ఆ ఆశ కూడా పోయింది ఇక్కడ. అయితే ఇక్కడ కూడా మేము ఏమి చేయాలని ఆలోచిస్తున్నాము. అయితే అబ్బాయిని రమ్మన్నాము. వాళ్ళకు మంచి EEE ఇంజనీరింగ్ అయిపోయింది, ఈయనది బీటెక్ ఇంజనీరింగ్ అయిపోయింది. ఈయనకు కూడా ఉద్యోగం ఇప్పిస్తేందుకు ఇప్పుడు ఇంతో అంతో మా జేబులో నుంచి ఇంతో సాయం చేస్తున్నాం. ప్రధానమంత్రి 2 లక్షలు వస్తున్నాయి, అందరికి కూడా వస్తున్నాయి. ఇది రంగారెడ్డి వికారాబాద్ కలెక్టర్ డేటా తీసుకొని వాళ్ళ బ్యాంక్ అకౌంట్ తీసుకొని, ఇది నోడల్ ఆఫీసర్ రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి గారు, వారు కూడా పని అయిపోయింది. ఇప్పుడు ప్రధానమంత్రి ఆఫీస్ పోయింది, అది మేము ఫాలో అప్ చేస్తున్నాం. వారంలోనూ 10 రోజులలో ఒకటి అది కూడా వస్తుంది. ఇప్పుడైతే ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు వేరే కుటుంబాల దగ్గర కూడా పోతున్నాము. కానీ ఈ హైవే అయితే మొదలైంది, అండ్ ఇన్నేళ్ళు డీలే అయిన హైవే మొదలైంది. దీంట్లో కూడా 2-3 జాగాలల్లో ఇంకా ప్రమాదం ఉంది. ఎందుకంటే అది ఫుల్ కర్వ్ ఉన్నది, అది చూపెట్టదు. అయితే ఇది ఎవ్వరు కూడా, అందరు కూడా సహకరించాలి, దీన్ని చక్కగా చేయాలి. ఉదాహరణగా ఇక్కడ చూడండి, ఇది హైవే, దీన్ని చక్కగా అయితే ఎంతో మంచిగా ఉండేది. అయితే ఇప్పుడు కూడా హైవే అయినాక కూడా ఇంతకంటే పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అందుకే ఇది డీలే కాకుండా కొన్ని జాగాలన్నా ఇది చక్కగా చేస్తాం. ఇది వంకర ఉన్న దాన్ని చక్కగా చేస్తేందుకు నేను నితిన్ గడ్కరీ గారికి లాస్ట్ ఇయర్ రాసిన. ఎందుకంటే బ్రూస్ వేకర్ని ఇట్లనే చేసిండ్రు, ఎట్లా చేస్తే అట్లా చేయవలసి వస్తుంది. వంకర తింకర ఉంటే నాకు ఇప్పుడు కూడా నిద్ర పట్టదు. మా అందరి నాయకులు ఏ పార్టీ ఉన్నా కూడా ఈ హైవేను చక్కగా చేస్తేందుకు ప్రయత్నం చేయాలి. కానీ చక్కగా చేయట్లా డీలే కావద్దు. డీలే కాకుండా అంటే 2-3 జాగాలు అంతట్లేదు. ఉదాహరణగా కొన్ని జాగాలలో ఇక్కడ ఉన్నది ఇట్లా వేస్తున్నది చక్కగా, కొంచెం వంకర తింకర ఉంటే పర్వాలేదు. కానీ ఇక్కడ చూడండి ఎంత కర్వ్ ఉన్నది. దీన్ని తప్పనిసరిగా సరిగా చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాం, ముందు ఇటువంటి యాక్సిడెంట్స్ కాకుండా. ఈ బాధితులకు అయితే నష్టపరిహారం ఇచ్చారు సార్, ఎక్స్గ్రేషియా పెంచాలని అంటున్నారు సార్. అది కూడా ప్రయత్నం చేస్తాము. కానీ ఎక్స్గ్రేషియా పెంచుడు ఒక దిక్కైతే వాళ్లకు ఒక దారి చూపెట్టుడు, వాళ్ళని ఆదుకున్నాడు ఇంకా పెద్ద బాధ్యత. అది ప్రభుత్వాలు ఇంతో అంత చేస్తాయి కదా, మేమైతే ఉండి అండగా ఉండి మేము దాన్ని అట్లా ప్రయత్నం చేస్తాం. వాళ్ళకు దారి చూపెట్టి వాళ్ళకు అండగా ఉండి వాళ్ళకు ఉద్యోగం వచ్చేటట్టు ఇవన్నీ కూడా మేము ప్రయత్నం చేస్తాము.
ప్రభుత్వానికి రాస్తాము ఎక్కువ పెంచమని. ఇప్పుడే కొంతమంది అంటున్నారు ఏంటంటే ఎక్కడో హర్యానాలో చచ్చిపోతే 10 లక్షలు ఇచ్చింది, ఇక్కడ ఓన్లీ 5 లక్షలు ఇచ్చిండ్రు, పంజాబ్లో చచ్చిపోతాయి. ఇవన్నీ కూడా పెంచడానికి ప్రయత్నం చేస్తాం మేము. సార్ ఇక్కడ లోకల్ రోడ్లు కూడా బాగాలేవు కదా, వాటి పరిస్థితి? అవునయ్యా, ఇంకా రాజకీయాలకు పోతున్నాం కానీ వాస్తవంగా దానికి రాష్ట్రం నాశనం అయిపోయింది. కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వం చేతిలో పైసలు లేవు. ఇప్పుడు అవి చూపెట్టవా ఆ 200 నాకు తెలుసు. అయితే ఇప్పుడు రోడ్లు అయ్యేది నేషనల్ హైవేలు అవుతాయి, అది సెంట్రల్ రోడ్ ఫండ్స్ అవుతాయి. నితిన్ గడ్కరీ గారు అవి ఇచ్చిండ్రు, 6 ఇచ్చిండ్రు సెంట్రల్ రోడ్ ఫండ్స్ నుంచి. పెద్ద పెద్ద ఒక్కొక్క రోడ్డు 40 కోట్లు 50 కోట్లతో, ఇదేమో 1000 కోట్ల హైవే ఇచ్చిండ్రు. తర్వాత గ్రామ్ సడక్ యోజన కొన్ని 3-4 అవుతున్నాయి, ప్రధానమంత్రి గ్రామ్ సడక్, ఇవన్నీ కేంద్రం నుంచి వచ్చేది. లాస్ట్కు ఎంపీ చేతిల పైసలు ఉంటాయి. దాంట్లో తెలంగాణలో అందరు ఎంపీల కంటే పార్టీలకు అతీతంగా తెలంగాణ భారతదేశంలో అన్నిట్లా ఎక్కువ రోడ్లు ఈ లాస్ట్ 1 ఇయర్ ఇచ్చినాయి నేను. ఇవన్నీ 200 సీసీ రోడ్లు ఇచ్చింది నేను, 200 సీసీ రోడ్లు. ఏ ఎంపీ భారతదేశంలో మీరు చూడండి, ఆర్టీఏ పెట్టని చూడండి, ఈ లిస్ట్ కూడా ఉన్నది. నాకు తెలుసు రోడ్ల పరిస్థితి. కానీ సంతోషం ఏంటంటే మొన్ననే నితిన్ గడ్కరీ గారు ఇంకా 60,000 కోట్ల రోడ్లు ఇస్తా అన్నారు. ఇప్పుడు అవి రాష్ట్రానికి లాభం అవుతుంది. ఇవి ఈ రోజులు ఏ రోడ్ వచ్చినా అది కేంద్ర ప్రభుత్వం వల్లే అవుతున్నది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసింది. ఎవరు దీనికి ఎందుకు ఉన్న పైసలు మొత్తం కాళేశ్వరంలకు మోరిచ్చింది. ఒక కుటుంబం లాభం ఉండేది కానీ ఇక్కడ తెలంగాణ లాభం ఉండేది. అసలు తాండూరు వికారాబాద్ అయితే అసలే ఇంకెంతో అంతో రాష్ట్ర ప్రభుత్వం వేసిన రోడ్లు అంటే అక్కడ ఉన్నాయి. ఈ కొత్త రాష్ట్ర ప్రభుత్వం పైసలు లేవు, అందరికి తెలుసు. పాతోడు అంతా దోసుకుపోయింది. ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి కనీసము ఈ కొత్త వాళ్ళు మంచి సంబంధాలు పెట్టుకుంటున్నారు. గలీజ్ మాటలు ప్రధానమంత్రి తీర్చలేరు. దాంతో మేము కూడా కొంచెం సహకరించవచ్చు. లేకుంటే బూతులు ప్రధానమంత్రి మీద మాట్లాడితే వచ్చేటివి కూడా రాకుండా ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు అయ్యే రోడ్లు కొడంగల్ నుంచి తాండూరు వాటి పోయేటివి కూడా ఇక్కడి నుంచే వస్తున్నాయి. సగము వికారాబాద్ నుంచి తాండూరుకు సగము కేంద్ర ప్రభుత్వం వల్లనే వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం లేదు పైసలు. మేము ప్రయత్నం చేస్తాము. ఎవరున్న అభివృద్ధి కొరకైతే పార్టీలకు అతీతంగా. అందుకే నేను ఇంతకుముందు ప్రసాద్ గారిని వీళ్ళందరినీ కూడా నేను కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకుపోయినాను. మళ్ళీసారి కూడా తీసుకుపోతాం. ముఖ్యంగా ఇది అయితే అపోహలు ఉన్నది. దీన్ని చక్కగా చేయాలి. చేయకుంటే ఇంకా ఎక్కువ ప్రమాదం. ఎందుకంటే మంచి హైవే అవుతుంది, వంకర అయితే ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. కానీ ఈరోజు అయితే సానుభూతి సమయం, అందరినీ కూడా కలుస్తాను. నాకు మళ్ళీ అందరినీ కలవలేకపోతా, కానీ మళ్ళీ వస్తాం. మేము అందరం కలిసి వస్తాం, ఆదుకుంటాం.